సమయం ఉండగానే ప్రభు ఇంకా రాకడ సమయాన్ని ఆలస్యం చేస్తున్నారు. ఎందుకంటే ఏ ఆత్మ నశించడానికి ఇష్టం లేక ఇంకా ఆయన సమయాన్ని ఆలస్యం చేస్తూ ఉన్నాడు. ఏ క్షణమైనా దొంగ వలె దిగి రావచ్చు. కాబట్టి సమయం ఉండగానే సువార్త నీ చెవులలో మారుమ్రోగుతున్నప్పుడే దేవుని మాటలకు లోబడు, ఆయన నమ్ముకో, ఆయన విశ్వసించు. ఆయన రక్షకుడు. ఎంతటి ఘోర పాపినైనా క్షమించి నిన్ను తన బిడ్డగా చేసుకొని తన రక్తముతో కడిగి తన సంఘములో తన రాజ్యములో నిన్ను ఒక భాగస్థుడిగా చేస్తాడు. ఆయన వెలకట్టి రక్తము చిందించి నిన్ను కొన్నాడు. ఆయన సిద్ధపరిచినటువంటి పరలోక రాజ్యములో యుగయుగాలు తరతరాలు నివసించడానికి ఆయన ప్రేమతో చేతులు చాపుతూ ఉన్నాడు. ఈ దేవుని మాటలను తిరస్కరించకుండా దేవుని మాటలకు లోబడి రక్షింపబడండి, మారు మనసు పొందండి, బాప్తీసం పొందండి, దేవుని సంఘములో చేర్చబడండి. ఆ భయంకరమైన ఉగ్రత నుండి తప్పించబడతాం. లోతు వాళ్ళు ఎలా పారిపోయారు, ఎత్తబడే సంఘములో నీవు నేను ఉంటాం. మధ్యాకాశంలో పెళ్లి కుమారుడైన యేసయ్యతో సంతోషంగా యుగయుగాలు తరతరాలు మనం నివసిస్తాం. ఈ మాటలు మీ హృదయాంతరంగాలో జీవింపచేసి అట్టి కృప మీకు అనుగ్రహింప చేయనుగాక. ఆమేన్. ప్రార్థన చేస్తాం. ప్రేమగల తండ్రి, ఈ అంశాన్ని విన్నటువంటి బిడ్డలు అవగాహన చేసుకొని లోతు దినములు ఇప్పటి దినాలను పోలిక చూసుకొని ప్రభు లోకం ఎంత చెడిపోతుందో, ఈ చెడిపోయే లోకములో ఉన్నాం. దుష్టులతో పాటు మీ బిడ్డలు నీతిమంతులు నాశనం కాకుండా లోతు కుటుంబాన్ని ఎలా వేరు చేశావు, ఈ ప్రపంచంలో దుష్టులతో పాటు మీ పిల్లలు నశించిపోకుండా ఉండునట్లుగా ఈ సువార్తను ప్రకటింపజేస్తూ ప్రపంచమంతా అనేక మందిని లోకము నుండి మూర్ఖుల నుండి వేరు చేయాలని మీరు కృప చూపుతున్నారు. మీ మాటలు విని ఆనాడు దేవదూతల మాటలు విని వాళ్ళు ఎలా పట్టణానికి దూరంగా పరిగెత్తినారు, ఈనాడు కూడా మీ సువార్తను విని ఈ లోకములో ఉన్నటువంటి దుష్టత్వం నుంచి దూరంగా ఉండి పరిశుద్ధంగా జీవించి ఎత్తబడే సంఘంలో ఉండేటువంటి కృప ప్రతి బిడ్డలకు ప్రతి ఆత్మలకును మీరు అనుగ్రహింపచేసి సహాయం చేయమని యేసు నామములో వేడుకొనుచున్నాము తండ్రి. ఆమేన్. ప్రైజ్ లార్డ్.